శోభన్ బాబుని సీనియర్ ఎన్టీఆర్ అందరి ముందు తిట్టిపోసేవాడట. అలనాటి హీరోల్లో శోభన్ బాబుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ హీరోగా మహిళలు అతన్ని ఆరాధించేవారు. అయితే కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు ఫేస్ చేశాడు శోభన్ బాబు. కెరీర్ ప్రారంభంలో అనేక చిన్న పాత్రలు వేసిన శోభన్ బాబు ఎన్టీఆర్తో కూడా అనేక సినిమాల్లో నటించిన సంగతి మనకు తెలిసిందే. హీరోగా అవకాశాల కోసం ఎన్నో అవమానాలు, మరెన్నో చీత్కారాలు ఎదుర్కోవలసి వచ్చింది శోభన్ బాబు. కష్టాలు పడడం అందరి హీరోలకి జరిగేదే కానీ శోభన్ బాబుని మాత్రం సీనియర్ ఎన్టీఆర్ అందరి ముందు తిట్టిపోసేవాడట. ఈ విషయాలు రీసెంట్గా కన్నుమూసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఒక పాత ఇంటర్వ్యూలో వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో అనేక చిన్న పాత్రలు వేసిన శోభన్ బాబు ఎన్టీఆర్తో కూడా చాలా సినిమాల్లో నటించారు. అయితే ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణం సినిమాలో లక్ష్మణుడి పాత్ర కోసం శోభన్ బాబుని తీసుకున్నారు ఎన్టీఆర్. అయితే సెట్లో తాను అనుకున్నట్లు చేయలేకపోవడంతో ఎన్టీఆర్ శోభన్ బాబుని అందరి ముందు తిట్టేవాడట. ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. సీన్ పర్ఫెక్షన్ కోసం తప్పించే ఆయన తనతో పాటు తోటి ఆర్టిస్టులు కూడా అంతే బాగా చేయాలని కోరుకునేవారు. అలా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన శోభన్ బాబు సరిగా నటించలేకపోతే తిట్టిపోసేవాడట. అలా తిట్టడంతో శోభన్ బాబు చాలా అవమానంగా భావించేవారట. కానీ ఏం చెయ్యలేక అప్పట్లో ఆ సినిమాకి స్టోరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన కీరవాణి ఫాదర్ శివశక్తి దత్త దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారట. దాంతో శోభన్ బాబుకి ధైర్యం చెప్పిన కీరవాణి తండ్రి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పారట. అతనికి ఇదే 3వ సినిమా, మీరు తిడుతున్నారు అని బాధపడుతున్నారు అని. దానికి సీనియర్ ఎన్టీఆర్ వాడిది మట్టి బుర్ర అని చిరాకు పడ్డారట. తర్వాత ఆ సినిమా పూర్తయి విడుదల తర్వాత సూపర్ హిట్గా నిలిచింది. 1961 నాటి విషయం ఇదంతా. కెరీర్ ప్రారంభంలో ఇదే కాకుండా ఒకసారి జయలలితమ్మ కూడా శోభన్ బాబుని అందరి ముందు అవమానపరిచిందని, ఒక సినిమాలో అయితే హీరో అని చెప్పి సెకండ్ హీరోని చేశారని, ఇలా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడు శోభన్ బాబు. అయితే ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ శోభన్ బాబు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఎన్నో కష్టాలను దాటుకుంటూ ముందుకెళ్లిన శోభన్ బాబు తర్వాత హీరోగా స్టార్ హోదా అందుకున్నారు. ఫ్యామిలీ స్టార్గా నిలిచిపోయాడు. ఒకప్పుడు ఎన్టీఆర్తో మట్టిబుర్ర అనిపించుకున్న శోభన్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి హీరోగా తన ముందు చూపుతో చెన్నైలో ఎన్నో ఆస్తులు సంపాదించి ఎవరూ అందుకోలేని స్థాయిలో నిలిచిపోయారు. అయితే ఎన్టీ రామారావు కెరీర్ పరంగా కొంత డౌన్లో ఉన్న సమయం అది. శోభన్ బాబు స్టార్గా పీక్లో ఉన్నారు. సోగ్గాడి క్రేజ్ని చూసి రామారావు రియాక్షన్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రారంభంలో తెలుగు సినిమాని శాసించిన స్టార్స్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత కృష్ణ, శోభన్ బాబు కృష్ణంరాజులో నిలుస్తారు. ఒక్కొక్కరు ఒక్కో జోనర్లో మూవీస్ చేస్తూ రాణించారు. తనకంటూ సెపరేట్ ఇమేజ్ని, క్రేజ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఎక్కువగా పౌరాణికాలు, యాక్షన్ సినిమాలు చేశారు. మరోవైపు నాగేశ్వరరావు జానపద సినిమాలు, ప్రేమ కథలు, ఫ్యామిలీ సినిమాలు చేశారు. వారి తర్వాత యాక్షన్, కమర్షియల్ బాటలో కృష్ణంరాజు వెళ్తే నాగేశ్వరరావు బాటలో శోభన్ బాబు వెళ్లారు. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ సినిమాలకు పెద్దపీట వేశారు షోగ్గాడు. అదే ఆయన సక్సెస్కి కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక దశలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను డామినేట్ చేసే స్థాయికి కృష్ణ, శోభన్ బాబు ఎదిగారు. అయితే రామారావు ఎదురులేని మనిషి సినిమా చేసే సమయంలో ఆయన డౌన్లో ఉన్నారట. ఆయన నటించిన ముందు సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కొంత స్ట్రగ్లింగ్లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఆ సమయంలో శోభన్ బాబు బాగా రైజ్ అయ్యారు. ప్రేమ కథలు, ఫ్యామిలీ చిత్రాలతో దుమ్ము లేపుతున్నారు. పైగా సోగ్గాడి చిత్రాలు కలర్లో రూపొందుతున్నాయి. కలర్ మూవీస్ ఎలా స్టార్ట్ అయింది? ఆయనతోనే. స్టార్గా శోభన్ బాబు కెరీర్ పీక్లో ఉంది. దీంతో టాలీవుడ్లోని బిగ్ ప్రొడ్యూసర్స్ అంతా సోగ్గాడితో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారట. ఓసారి ఎదురులేని మనిషి సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అది విజయ గార్డెన్లో. టేక్ ఓకే అయిందని కబురు వస్తే ఎన్టీఆర్, నిర్మాత అశ్వనీదత్ కారులో వెళ్లారు. వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న స్టూడియో నుంచి శోభన్ బాబు బయటికి వస్తున్నారట. అది లంచ్ బ్రేక్. ఆ సమయంలో శోభన్ బాబుని కలిసేందుకు టాలీవుడ్లోని బిగ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అంతా వచ్చారట. జగపతి, రాజేంద్ర ప్రసాద్, రామానాయుడు, ఇలా అప్పుడు టాప్లో ఉన్న నిర్మాతలంతా శోభన్ బాబుని కలిసి బయటికి వస్తున్నారట. ఆయన చుట్టూ సందడి వాతావరణం ఉందట. అశ్వనీదత్తో కలిసి కారులో వెళ్తున్న రామారావు ఇది చూసి ఆహా, ఇప్పుడు బ్రదర్ టైం నడుస్తుంది అంటూ బ్రదర్ విషయంలో చాలా సంతోషంగా ఉందని తన కల్మషంలోని
గొప్ప మనసుని చాటుకున్నారట రామారావు. ఈ విషయాన్ని నిర్మాత అశ్విని దత్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కెస్ట్ టాక్ షోలో వెల్లడించారు. ఆ టైంలో రామారావు కాస్త డౌన్లో ఉన్నారని, కానీ తనకు పోటీగా ఉన్న హీరో గురించి అలా పాజిటివ్గా గొప్పగా రియాక్ట్ కావడం ఆయనకే చెల్లిందని, దట్ ఈస్ రామారావు అని అన్నారు. ఎదురులేని మనిషికి ముందు కాస్త డౌన్లో ఉన్న రామారావు ఈ మూవీతో విషయాన్ని అందుకొని మళ్ళీ ఫామ్లోకి వచ్చారని, ఆ తర్వాత అడవి రాముడు, వేటగాడు వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్తో మరోసారి కెరీర్లో పీక్కి వెళ్లారని తెలిపారు అశ్విని దత్. ఆ తర్వాత రామారావు రాజకీయాల్లోకి వెళ్ళిన విషయం తెలిసిందే. టీడీపీని స్టార్ట్ చేసి ఎన్నికల్లోకి వెళ్ళిన ఫస్ట్ టైంలోనే సీఎంగా గెలుపొందారు. సీఎంగా ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, ప్రజల మన్ననలు పొందారు. నటరత్న ఎన్టీఆర్ అంటే నటభూషణ్ శోభన్ బాబుకి ఎంతో అభిమానం. ఆయన్ని ఎంతో గౌరవించేవారు. శోభన్ బాబు తన ఆఫీస్ రూమ్లో ఎన్టీఆర్ ఫోటోని పెట్టుకునేవారని సమాచారం. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన శోభన్ బాబు ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగి తన కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రామారావు అంటే శోభన్కి అంత అభిమానానికి కారణం ఎన్టీఆర్ దైవబలంతో శోభన్ బాబు చిత్రసీమలో అడుగుపెట్టారు. అలాగే ఎన్టీఆర్ శోభన్ బాబుని ఎన్నో విధాలుగా ప్రోత్సహించారు. తన సినిమా ద్వారా పరిచయమైన శోభన్ బాబుకి చిత్రసీమలో మంచి భవిష్యత్తు ఉండాలని ఆశించారు. దాదాపు తను నటించిన 25 సినిమాల్లో శోభన్ బాబుకి కీలక పాత్రలు ఇప్పించి ప్రోత్సహించారు ఎన్టీఆర్. క్రమశిక్షణలోనూ సమయ పాలనలోనూ ఎన్టీఆర్ని ఆదర్శంగా తీసుకుని సాగారు శోభన్ బాబు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఎన్టీఆర్ని ఫాలో కాలేకపోయానని అంటూ ఉండేవారు శోభన్. ఎన్టీఆర్ శోభన్ బాబు కంటే 16 సంవత్సరాలు వయసులో పెద్దవారు. అలాగే ఎన్టీఆర్ కృష్ణ కంటే 20 ఏళ్ళు సీనియర్. కానీ సినిమాల్లో మాత్రం ఈ ఇద్దరికి ఎన్టీఆర్ అన్నగా నటించేవారు. కృష్ణ శోభన్ బాబు కంటే ఎన్టీఆర్ గ్లామర్గా కనిపించేవారు. వీరు ముగ్గురు కలిసి విచిత్ర కుటుంబంలో నటించారు. అందులో ఎన్టీఆర్ తమ్ముళ్ళుగా శోభన్, కృష్ణ అభినయించారు. అప్పటి నుంచి శోభన్, కృష్ణ పలు విషయాల్లో రామారావుని అనుసరించారు. ఎన్టీఆర్ భోజన ప్రియుడు. తనకి ఇష్టమైనవి ఏమాత్రం మొహమాటం లేకుండా లాగించేవారు రామారావు. అయినప్పటికీ ఎన్టీఆర్ తన గ్లామర్ని కాపాడుకునేవారు. శోభన్ బాబు తన అందాన్ని పరిరక్షించుకోవడానికి మితాహారం తీసుకునేవారు. ఎక్కువగా పండ్లు, పచ్చి కూరగాయలపై ఆధారపడేవారు. అన్ని విషయాల్లోనూ ఎన్టీఆర్ని ఫాలో అయ్యారు శోభన్ బాబు. రామారావు తర్వాత శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలు పోషించి మెప్పించారు శోభన్ బాబు. అలాగే ఎన్టీఆర్ తర్వాత అందాల నటుడు అని గుర్తింపు పొందారు. ఇంతలా ఆయనను అనుసరిస్తూ సాగిన శోభన్ బాబు మాత్రం తిండి విషయంలో ఎన్టీఆర్ని ఫాలో కాలేకపోయానని అనేవారు. ఎంత తిన్నా అన్నగారి గ్లామర్ చెక్కు చెదిరేది కాదని, అదే ఆయనలా తాము తిన్నామంటే అంతే సంగతులు అని శోభన్ బాబు తరచూ చెప్పేవారట. మీలో ఎవరైనా అలనాటి సినిమాల అభిమానులు, శోభన్ బాబు, రామారావు గారి అభిమానులు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.